హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఉల్లికాడలు శనగపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ, రోటీ, జొన్న రొట్టె దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కనుక రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. నేను హెల్తీగా తక్కువ ఆయిల్తో ఎలా వంటలు చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను. ఇవి ఉల్లికాడలు లేదా ఉల్లి పొరక అంటారండి. ఇంగ్లీష్లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లికాడలు, నానబెట్టుకున్న శనగపప్పు. మీరు శనగపప్పు ఎంతసేపు నానబెడితే కూర అంత తొందరగా అవుతుంది. ఈ ఉల్లికాడలను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు వేర్లను ముందు తీసేసేయాలి. ఈ ఉల్లిపాయలు పనికొస్తాయి కానీ వేర్లను మాత్రం తీసేసుకోవాలి. మీరు కట్ చేస్తున్నప్పుడు చూస్తే ఇలా ముదురువి ఉంటాయి. మామూలుగా మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కూడా పైన తొక్క ఎండిపోయింది ఉంటుంది చూడండి, దీనికి కూడా అలాగే ఉంటుంది. ఆకులు కూడా పండినట్టు ఉంటాయి పైన కొన్ని. అలా ఉన్న వాటిని ఇలా ముదురుగా ఉన్న దాన్ని తీసేసి కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని వేరుగా కట్ చేసుకోవాలి, ఆకుల్ని సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ చివర్లో ఇదండి ఇవి ఉంటాయి కదా, ఇలా తీసేసేయాలి చివర్లో. శుభ్రంగా కడిగిన ఉల్లి కాడల్ని ఇలా సన్నసన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ప్యాన్లో 2 స్పూన్లు నూనె పోసి నూనెను కూడా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కింది, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి ఇందులో. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదు. 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేయాలి. నేను ఈ కూర కోసం 5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇది నార్మల్ కారం అండి. మీకు కనుక ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కారం కావాలంటే తక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా కొంచెం వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి, కానీ శనగపప్పుతో మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుంది. శనగపప్పు వేసుకున్న ఒక 2 నిమిషాలకి కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ అన్ని లేదా ఉల్లి పొరక వేయాలి. ఈ కూర తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. శనగపప్పు మధ్య మధ్యలో పంటికి తగులుతూ కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఇది ఆకుకూర కదా ఉప్పు ఎక్కువ పట్టదు. ప్లస్ ఇది చపాతీతో పాటు తింటే కనుక చపాతీలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. లేదు మీరు అన్నంతో తినాలనుకుంటే మాత్రం మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి.
ఇందులో అసలు నీళ్ళు పోయక్కర్లేదండి, ఆకులో ఉన్న నీళ్ళే ఊరుతాయి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి. ఇంకా ఉడకలేదు, ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టాలి. ఈ పప్పు కంప్లీట్గా ఉడకాలని లేదు, ఇలా పప్పుగానే ఉంటే బాగుంటుంది. మీకు శనగపప్పు నానబెట్టడం వీలు అవ్వకపోతే 1/2 గ్లాసు నీళ్లు పోసి సిమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు ఉడకనివ్వండి కూరని. ఇంతేనండి, స్ప్రింగ్ ఆనియన్ శనగపప్పు కూర. మూత పెట్టి స్టవ్ ఆర్పేసేసుకోవాలి. దీనికి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏ ఫ్లేవర్ అక్కర్లేదండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవరే సరిపోతుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.